శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్ర నమస్తోత్ర నామాలకు 10 పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మొత్తం చేయండి. శ్రీ మాత్రే నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 890 నామము విశ్వగ్రాస. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వగ్రాసాయ నమ అని చెప్పాలి. విశ్వమంతటిని గ్రాస తనలోనికి గ్రహించినది. గ్రాస అంటే మృంగుట అని అర్థం. మృంగటానికి తినడానికి తేడా ఉంది. మృంగటం అంటే వస్తువుని కానీ పదార్థాన్ని కానీ ఉన్నదాన్ని ఉన్నట్లు లోపలకు గ్రహించడం, నములుతూ అనుభూతి పొందుతూ గ్రహించడాన్ని తినడం అనాలి. ఈ ప్రక్రియలో రుచితో సంబంధం ఉంటుంది. పిల్లి ఎలుకను తినడం ఇలాంటి కోవలోకి వస్తుంది. ఇంగ్లీషు మందు బిళ్ళ వేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం మృంగుతాము. ఈ ప్రక్రియలో రుచితో సంబంధం ఉండదు. బత్తాయి కమలాల వంటి పళ్ళు తింటున్నప్పుడు వాటిలోని గింజలు ఒక్కొక్కసారి గొంతులోంచి జారి కడుపులోకి పోతాయి. అవి ఒక్కొక్కప్పుడు చెక్కు చెదరకుండా విసర్జింపబడుతూ ఉంటాయి కూడా. అంటే ఈ గ్రాసించబడే దానికి మార్పు ఉండదు. అలాగే మహాప్రళయ కాలంలో ఈ మొత్తం విశ్వాన్ని అమ్మవారు ఖాళీ రూపంలో ఒక మందు బిళ్ళలాగా బీజప్రయంగా మృంగేస్తుంది. అలా మృంగిన అమ్మవారి కడుపులో బీజప్రయంగా చతుర్దశ భువనాలలో ఉన్న మొత్తం విశ్వం చెక్కు చెదరకుండా ఉండి మళ్ళీ సృష్టి ప్రారంభంలో బయటకు వ్యక్తమవుతుంది. ఇలా విశ్వానంతటను తనలోకి గ్రాసించు అమ్మవారు నామాన్ని విశ్వగ్రాస అన్నారు. మహాప్రళయ కాలం నందు విశ్వమును తనలోనికి గ్రహించినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. విశ్వగ్రాస విశ్వము చరచరము గ్రసాతిథి విశ్వగ్రాస చరచర సంహార్తిత్యర్థ తదాచ కాటాకి శ్రూయతే యస్య బ్రహ్మ చ క్షేత్రం చ ఉభే భవతా ఉదానః మాతుర్యః సోపాచ్యేనం క ఇథా వేద యాత్రాహన ఇతి ఆత్ర మృత్యురూపాసేనత్యుక్త సస్సహార్య చరాచర ప్రతీతేర్యత్యశేన బ్రహ్మసూత్రం అత చరాచర గ్రహణ దీతి. శ్రీమాత్రే నమః. విశ్వగ్రాస సకల ప్రపంచమును ఆహారంగా చేసి మృంగునది. సకల ప్రపంచము కబలముగా కలది. ప్రపంచమంతయు చరము అచరము అని 2 విధములు. అట్టి ప్రపంచమనంతటిని సంహరించున్నది. ఈ విషయము కట్టవల్లిలో చెప్పబడింది. ఎవరికి బ్రాహ్మణులు క్షత్రియులు 2 జాతుల వారు ఆహారంగా ఉందురో, ఎవరికి మృత్యువు ఉపసేనాచన ద్రవ్యంగా అయినదో, ఉపసేనాచ ద్రవ్యంగా అన్నముతో వండుకొని తిన్నప్పుడు నెయ్యి వంటి పదార్థము అట్టి వాణిని జ్ఞాని తెలుసుకున్నట్లు అజ్ఞాని ఎవడు తెలుసుకొనగలడు? అతడెక్కడ ఉండునో ఎవరెరుగుదురు అని కలదు. దీనిలో బ్రహ్మక్షత్రియులిద్దరూ మిగిలిన జీవరాశికి అంతటికి సూచకములు. అందరినీ ఆహారంగా భక్షించుట అనగా సంహరించుట అర్థము. ప్రాణులందరినీ సంహరించువాడు మృత్యువు. ఆ మృత్యువును కూడా నంజుకొనివాడు అనాయాసంగా సంహరించువాడు పరమాత్ముని అని అర్థం. పరమాత్మ అని అర్థం. అందుచేతనే బ్రహ్మసూత్రంలో చరచరములను భుజించువాడు సంహరించువాడు పరమాత్మ అని చెప్పబడినది. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 891 నామము విద్రుమాంబ. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విద్రుమాంబాయ నమ అని చెప్పాలి. విద్రుమ పగడము యొక్క అభహ ప్రకాశం గలది. విద్రుమాంబ అంటే పగడం వల్లే ప్రకాశించుచున్నది అని చెప్పడం తప్పు. పగడం యొక్క రంగులో ప్రకాశించుచున్నది అని సరి అయిన అర్థం. సూర్యుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రంగులో ఉంటాడు. ఈ విషయము రుద్రనమకంలో అసౌహ్యాస్త్రౌమో అరుణ ఉతా బభ్రో సుమంగళ అని చెప్పబడుతుంది. నలుపు రంగులోకి పోకముందు అంటే అస్తమయ సూర్యుని రంగు తామ్రవర్ణంలో ఉంటుంది. నలుపు రంగులోంచి బయటకు వచ్చే ముందు అంటే ఉదయ సూర్యుని రంగు అరుణవర్ణంలో ఉంటుంది. ప్రస్తుత నామం విద్రుమాంబలోని విద్రుమ అంటే పగడము తామ్రవర్ణంలో ఉంటుంది. అంటే అస్తమయ సూర్యుని రంగులో ఉంటుంది. అమ్మవారు ఈ రంగులో కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అని ఈ నామం చెబుతుంది. అయితే ఏ సమయంలో ఈ రంగులో ప్రకాశిస్తుందో విద్రుమాంబ అనడంలోనే చెప్పబడింది. విద్రుమాంబ తామ్రవర్ణంలో ఉంటుంది. ఈ తామ్రవర్ణము
అస్తమాయ కాలాన్ని సూచిస్తుంది అని ముందే చెప్పబడింది కదా. ఇంతకుముందు నామమైన విశ్వగ్రాసాలో ప్రళయకాలంలోని అమ్మవారికి సంబంధించిన ఒక లక్షణం చెప్పబడింది. ప్రస్తుత నామంలో కూడా అదే కాలానికి అంటే పగలు రాత్రిలోకి లీనం కాబోయే సూర్యాస్తమయ కాలం సూచించే ప్రళయ ప్రారంభ కాలానికి సంబంధించిన అమ్మవారి రంగు గురించి చెప్పబడింది. ఇదే ఈ నామాల వరుసలోని సంబంధం, ఔచిత్యం. పగడపు రంగు కాంతితో ప్రకాశించుచున్నది అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. విద్రుమాంబ ప్రహ్లాద తత్యత్వారక్త విద్రుమాంబ విత్ జ్ఞానమేవ ద్రుమః పూసంఖాను పూసంఖ ప్రహృతత్వ సామేత్వాన తుల్యత్న. విద్రుమాంబ పగడం వల్లే ఎర్రని కాంతి గల, పగడం వల్లే ఎర్రని కాంతిగా జ్ఞానమేడు వృక్షముతో సమానమైనది. విద్రుమమనగా పగడము, పగడం వల్లే ఎర్రని కాంతి గలది లేదా విత్తు ద్రుమ అభ జ్ఞానం అనే చెట్టుతో సాటి అయినది. చెట్టు శాఖోపశాఖలు గలదై పెరిగి పెద్దదగను. అట్లే ఈ చిచ్చాక్తి కూడా శాఖోపశాఖలుగా పెరిగేటి చెట్టుతో సమానమైనది. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 892 నామము వైష్ణవి. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వైష్ణవై నమః అని చెప్పాలి. వైష్ణవి విష్ణు సంబంధమైన స్త్రీ రూపము. విష్ణు సంబంధమైన స్త్రీ రూపం అంటే మోహిని రూపము. విష్ణు శక్తి అయిన లక్ష్మీ స్వరూపురాలు, స్థితికారిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. విష్ణోరియం వైష్ణవి తదాచ దేవి పురాణే శంఖచక్ర గదానాం తత్తే విష్ణుమాత తదారిహో విష్ణురూపాదనా దేవి వైష్ణవి తేన గీయత ఇతి ఆత్ర చత్రాస్రోహో యుత్యాత్యః స్మోచితః తదారియత్యస్స విష్ణురివ దైత్యన్ అంతరిహార్థ. వైష్ణవి విష్ణువునకు సంబంధించినది. విష్ణువునకు సంబంధించిన దేవీ పురాణంలో వైష్ణవి శబ్దమునకు 4 విధములైన వ్యుత్పత్తులు చెప్పబడినాయి. విష్ణువు వలె శంఖచక్ర గదాదులను ధరించినది కనుక ఈమె వైష్ణవి అని చెప్పబడుచున్నది. ఈ విష్ణువు మాత తల్లి కనుక వైష్ణవి. విష్ణువు వలె శత్రువులకు రాక్షసులను సంహరించినది కావున వైష్ణవి. 4 విష్ణు స్వరూపురాలు గనక వైష్ణవీదేవి. 4వ వ్యుత్పత్తిలో విష్ణు స్వరూపమే చెప్పబడినది. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమా